వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద స్థాయిలో జిల్లా కలెక్టరేట్ల ముందు కలెక్టర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా వెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దానిలో భాగంగా ఇవాళ 13వ తారీఖు రైతాంగ సమస్యల మీద, 27వ తారీఖు విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద, అలాగే జనవరి 3వ తారీఖు రాష్ట్రంలో విద్యార్థి సమస్యల మీద ఏదైతే రైతాంగానికి, విద్యుత్ వినియోగదారులకి, విద్యార్థులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఈ ప్రభుత్వం ఘోర వైఫల్యాలు చవిచూస్తుందో దాని మీద పెద్ద స్థాయిలో వెళ్ళి ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కార్యకర్తలు మొత్తం కూడా సమాయత్తం కావాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళి బహిరంగ సభల్లో మాట్లాడుతూ రైతు సమస్యల్ని అన్నిటినీ కూడా పరిష్కరిస్తాను, అలాగే రైతు భరోసా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 13,500 రూపాయలు ఇస్తుంది, కూటమి కనుక అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఇస్తామని మాటిచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో కనీసం కేటాయింపులు కూడా చేయకపోవడం అనేది చాలా దురదృష్టం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం వరదల కారణంగా తీవ్రంగా నష్టమైనటువంటి పరిస్థితి ఉంది. పండిన పంటకి సరసమైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ తారీఖున మరి జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద స్థాయిలో కార్యకర్తలతో వెళ్ళి మరి విజ్ఞాపన పత్రం అందజేసి ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే ఈ నెల 27వ తారీఖు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గ్రామానికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా ఎక్కువ స్థాయిలో విద్యుత్ ఛార్జీలు పెంచుతుంది, మేము అధికారంలోకి వస్తే అసలు ఛార్జీలే పెంచమని మాటిచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది సమయంలోనే ఈ 7 నెలల్లోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. అదనంగా ట్రోప్ ఛార్జీల పేర దాదాపు 15,454 కోట్ల రూపాయలను అదనంగా రైతాంగం మీద మారిపోతున్నారు. ఇవాళ ఈ వినియోగదారుల మీద ఇంత పెద్ద స్థాయిలో ట్రోప్ ఛార్జెస్ కింద ఇచ్చే బదులు ఆ భారాన్ని ప్రభుత్వమే భరించవలసిందిగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అలాగే విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమంలో, అలాగే విద్యార్థులకి ప్రైమరీ స్టేజ్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమంలో మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోగా ఉన్న బకాయిలను కూడా తీర్చలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ కింద ఈ 6 నెలల్లోనే 3,900 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు ఉండటం వల్ల కాలేజీలో చదువుకునే విద్యార్థులకి సర్టిఫికేట్లు రాక కోర్సుల్ని కంప్లీట్ చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇవాళ ఈ 3 కార్యక్రమాలని, ఒకవైపు రైతాంగం, రెండో వైపు విద్యుత్ వినియోగదారులు, మూడోది విద్యార్థుల్ని భారీ స్థాయిలో ఈ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ కలెక్టరేట్లకి వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇవాళ పిలుపునిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలు ఒక రకంగా ఉంటే, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క రైతాంగ సమస్యలు మరో విధంగా ఉంటాయి. తరతరాల నుంచి ఏజెన్సీ ప్రాంతంలో, కొండల్లో, కోనల్లో పోడు వ్యవసాయదారం కానివ్వండి, అటవీ వ్యవసాయదారం కానివ్వండి, భూములు పండించుకున్నటువంటి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు 3,76,000 ఎకరాలు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది అటవీ హక్కుల చట్టం క్రింద. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 7 నెలల్లో కనీసం సెంటు భూమి కూడా ఎక్కడ పట్టా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దానివల్ల రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా వాణిజ్య పంటలు ఎక్కువగా ఉంటాయి. ఈ వాణిజ్య పంటలకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేదు, సరసమైనటువంటి ధర నిర్ణయించలేదు. అలాగే మధ్య దళారులు దోపిడీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర గిరిజన రైతాంగాన్ని తీవ్రంగా నష్టాలు పాలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. సరసమైనటువంటి ధర రావాలి. కాఫీ కానీ, మిరియాలు కానీ, పిప్పళ కానీ ఇలాంటి వాణిజ్య పంటలు ఏజెన్సీలో చాలా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా దళారీ వ్యవస్థ ద్వారా గిరిజన రైతాంగం నష్టపోతుంది. దానివల్ల ట్రైబల్ ఎకానమీ
సర్వం కూలిపోయే పరిస్థితి వస్తుంది. దీన్ని మెరుగుపరచాలి. దాని మీద కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. రైతాంగాన్ని మేలుకొలిపి చైతన్యపరిచి ఇవాళ సరసమైనటువంటి గిట్టుబాటు ధర వచ్చేదాకా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అయితేనేది, వాళ్ళు అవలంబిస్తున్నటువంటి అనాలోచితమైన విధానాలు అయితేనేవి ఎండగట్టాలనేటటువంటి ఉద్దేశంతో ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ భావిస్తున్నది. మరి గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రేపు 13వ తారీఖున మరి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు, అలాగే ఏంటంటే మరి మొన్న అకాల వర్షాల కారణంగా పంటలు పాడయ్యాయి. ఆ పంటలకు కూడా గిట్టుబాటు ధర అది ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అదేంటంటే రంగు మారిన లేదా అనుకుంటే తడిచిపోయినటువంటి పంటలు కూడా గిట్టుబాటు ధర అనేటటువంటిది ఖచ్చితంగా రైతులు కల్పించి ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ భావిస్తున్నది. దాన్ని ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం అనేటటువంటిది రైతులకు ఎటువంటి నష్టం లేకుండా మరి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే రేపు 27వ తారీఖున ఈ అదనంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మీద కూడా గౌరవ ట్రాన్స్కో కానీ ఏపీఈపీడీసీఎల్ కానీ ఈ సంస్థలకి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా వెళ్ళి మూకుమ్మడిగా వెళ్ళి ఈ పెంచినటువంటి ధరలకి వ్యతిరేకంగా ప్రజలకి తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ధరల వల్ల ఏం నష్టపోతున్నారనేటటువంటి దాన్ని తెలియజేస్తూ మరి ఎస్సీలకి మెమోరాండాలు అనేటువంటి సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే జనవరి 3వ తారీఖున విద్యార్థులకు పెంచినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎండగడుతూ ప్రజలకి వాటి మీద కూడా అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ కలుగజేస్తుంది. దానికోసం అని చెప్పేసి ప్రతి కార్యకర్త నుంచి ఉన్నతమైనటువంటి నాయకులు ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి మూకుమ్మడిగా బయలుదేరి కలెక్టరేట్లకు వెళ్ళి మరి మెమోరాండాలు అనేటువంటి సమర్పించేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఇది మన బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు తల్లి రావాలని చెప్పేసి పిలుపునివ్వడం అనేది జరుగుతుంది.